పోతాడు నువ్వు చెప్తే ఇంటలేవు కదా ఇంకా రాని ఆడెట్టాడో రాని చూస్తా అని సంగతి రాని ఆడెట్టాడో రాని చూస్తా ఇలా బాపు అన్నాడుగా వెనక తరపు చూడతా అనిత అనిత వచ్చినవా వచ్చిన తలుపుది ఓ పోరి తలుపుది నీ బట్టల సంచేది బట్టలు ఏమంత పోదాంపా బట్టలు వద్దంటూ ఏమంత పోదాంపా మళ్ళీ ఏమైంది మా వాపు కొట్టిండు కొట్టడా ముద్దు పెట్టుకుంటాను అనుకుంటా నాడు ఊరికి నా వారెత్తు అప్పుడే ఇంటిగానే ఉందావేనన్నా ఒక్క నిమిషం ఆగు మా బాబు దగ్గరికి పోయేస్తా మళ్ళీ ఎందుకు పోయేస్తా ఆగు అబ్బా పోరికిన అమ్మాయి అమ్మా అవి నాకు భయం అవుతుంది భయం ఎందుకే మా బాబు వస్తాడు కావచ్చు మీ బాపత్తి ఏమవుతుంది ఏం కత్తి ఎందుకు భయపడతావు నువ్వు ఏం కాదంటవా ఏం కాదే నువ్వు భయపడకు నువ్వు భయపడితే నేను భయపడతా మళ్ళా మళ్ళీ ఉరికిరాగా పూటరా తాకినట్టుంది రక్తం వెళ్తుంది బాగా రక్తం వెళ్తుందా కొద్దిగానే వెళ్తాను తీయ ప్రవీణ్కి బాగా భయం అవుతుంది భయం అవుతుందా మళ్ళీ భయం ఎందుకే ఊకే భయం అని చెప్పకు నువ్వు ఇక్కడికి వచ్చినావు ఇటే ఉండి అంటే వినపోతివి ఓ నేను బట్టలు చదువుకుంటా మా బాబు ముందరికి వెళ్ళి లేపుకరా అని అంటివి బట్టలేవే బట్టలు తీసుకురాపోతివి అట్టుగానే ఊపుకుంటూ వచ్చినావు బట్టలు లేకుంటే నువ్వు కొనవా కొంటది కొనకుండా ఉట్టానే ఉంటానా పో అవో ఇంకా మొగరం మీద తాళం ఉన్నది తీసి ఆ తాళం తీసి లోపల నీళ్ళు ఉన్నాయి తేపో హలో బావేను అంతనే ఎప్పుడు పట్టుకొచ్చినారా అప్పుడు పట్టుకొచ్చాను రా అవ్వా అది చెప్పు తినేదిరా 2-3 రోజులు టైం ఇయ్యే అరే మెల్లగా వద్దామే అని అన్న ఇంట్లో ఓ అమ్మ బాబు ముందరికి వెళ్ళి లేపుకొని రా అంటే ఇక నేను జయన్ సినిమాలో హీరో లెక్క పోయి ఆయనతో పట్టుకొని అత్తి ఏం కత్తిరా ఎప్పటికైనా లేపుకొచ్చేయరా వెళ్ళి ఎట్లా అయ్యా నీకు ఏడు చేయడు అరే ఇవ్వకపోతే ఏమవుతుంది రా అనగానే అవుతుందా పిల్ల కుటుంబం కుళ్ళ తయారు చేసినట్టు ఎత్తుంది అది ఉండదారా వాళ్ళకైనా స్నేహితులను చేసుకోవాలని నేను నిడిచిపెట్టేందుకు చేసుకుంటా అన్నారా చిట్టి ఇక్కడికి వచ్చినవే పా నడుపా పావే నేను రాను మా పూరికి ఏం మంది పెట్టినావు తీసుకొచ్చినావు పన్నాడు ఏ చిట్టి ఉండే రాను అదే నేను రాను బాపు పిసనా అనే పోరి నేను రాను రాను బాపు చిట్టి నువ్వు ఇంట్లోకో ఇంట్లోకో ఏంది ఏంటిది పూరికి ఏం మంది పెట్టినావు ఏం మందు లేదు లేదు నువ్వు ఇంట్లోకో
చిటి నేను రాను బాపు. అరే నీకు పిసా నానేందే అది రాదు, అది ఎందుకు వస్తుంది? అరే మాట్లాడు ఇంటికి పోదా రాను. అది రాదు. నేను రానని చెప్పినా కదా అప్పుడే. నువ్వు చెప్తున్నా ఇడు ఏం చెప్పుడు ఏం చేసాడు నీ దారి ఏం చూసుకుంటే నీకు ఏం తెలిసే నేను పొద్దుగుంటే వరకు అత్తనని చెప్పినా కదా. నువ్వు చెప్తున్నావా? ఈయన లేదు. ఎప్పుడో ఏమో నేను రానిగా. అని మంచిగా చూసుకోడే నీకు తెలియదే మంచిగా చూసుకుంటాడు. ఎట్లా చూసుకున్నా నేను ఇక్కడనే ఉంటా. అందరు గిసొంటి దరిద్ర పనులే నీకు తెలియదే, నీకు అర్థమైతే లేదు. నాకు ఏం తెలియదు బాపు. నేను రాను. అరే పోదామే రాదు. నువ్వు ఎంత బదిలైనా రాదు. మాట్లాడకూడదు. మాట్లాడతా. చంపుతా ఇన్ని రోజులు తవ్వుకున్నా. నువ్వుతో నీ ఒట్టకు చెప్తున్నా నేను. ఎంతలు ఉండాలో గంతలనే ఉండు. మీరిద్దరు రాబుల్లు, మీరు గంగల వినుగా. అరే ప్రవీణ్ గా సత్యనాశనం అవుతావురా. చూసినావానే మీ బాబు మీద మట్టి పోతాండు. ఎవరైనా కన్నబిడ్డ మంచిగా ఉండాలని కోరుకుంటారు. మీద మట్టి పోసిపోతాను. నువ్వు కొంచెమని ఉండాలి. కూర్చోరా. వాళ్ళతో అయ్యేదేంది పోయేదేంది బరాబర్ ఉండే. అవ్వ మంచిగా బతికి చూపిద్దాం మనం. ఏడవకు, అయిపోయి ఇంకేమున్నది. భయం భయం అంటివి వచ్చి మీద మన పోసిపోయే. ఇంకా తీరా ఊకో. చెప్పరా బాలుగా. ఊకోరా అంత అయింది, అయిపోయింది. ఎందుకు ఎడతాను ఊకో. మళ్ళీ మీ అయ్యేటి మళ్ళా తొక్కుతా చెప్తా ఆగు. మీ అయ్యింటికి మనం పోవద్దు, మీ అయ్య మన ఇంటికి రావద్దు. ఇప్పుడనే కాదు, ఇప్పటి గురించి ఆలోచించకు. ఏం పెడతానవే ఇంట్లోకో. అరే బాలుగా, రేపు ఆ బబ్బీ గారిని తీసుకొని దండలు పట్టుకొని తాళి పట్టుకొని సక్కారారి నీ అవ్వ ఊళ్ళో పెళ్ళి చేసుకొని నీ అక్క ఊళ్ళో డప్పులు పెట్టుకుందాం. డప్పులు పెట్టుకొని ఇంటి దాకా భరత చేసుకుంటూ వద్దాం పో. అవ్వ ఆడేంద్ర మనల్ని వచ్చి బెదిరించేది. మనకేం లేవురా. ఏం కాదు అంతేరా. నేను ఎందుకు భయపడతాను? మేము అందరం లేవా? మేము మంచిగా ధూమ్గా చేస్తాం. ఏం లేదు అంతేరా. అప్పు తీసుకురారా అవసరం అయితే. తీసుకొస్తాను. ఈ 8 గుంటలు ఉందిగా, అది అమ్ముదాం. నీ అవ్వ దానికంటే ఎక్కువనారా. అంతేరా. శాంతి రావను. అరే రాజు నువ్వు పట్టరా. ఎందుకు ఏడుతానా వేరవన్నా? అరే ఏడువకే, నీకు చెప్తే అర్థమవుతలేదా అనే? ఏడువకే జరా. అరే లేదురా, అయిందేదో అయిపోయింది తీయరా. అదే నువ్వు ఎందుకు ఏడుతానవే? అసలు ఏడవకు. పొన్నిది ఊకో. అరే ఆమె స్వార్థం ఆమె చూసుకుందే, నువ్వేమో సంతోషంగా చూసుకుంటా అనుకున్నావు. దానికి ఇప్పుడు ఏం చెప్తావే? పోతావు అంతే, వాళ్ళే సంతోషంగా బతుకుతారు. అన్న నువ్వు చెప్పినావు, నువ్వు చెప్పంగినప్పుడు చెడ్డం కదా చూడు. అంతే ఏం చేస్తావు మరి? రవణ నువ్వు రంది పెట్టుకోకే. లేదురా, అది బాగా కూడా కాళ్ళు మోకిపోయిందిరా. ఇంటికి పోయి బతుకులాడితే కూడా రాలేదురా. ఎప్పుడు కొట్టనని దాన్ని కొట్టినరా. రవణ ఇంకా కోపం వచ్చి ప్రవీణ్ గారి మీద మన్ను పోసి వచ్చిండ్రా. ఇంకేం చేయాలి? అరే మన్ను పోసినావు కానీ ఇక మర్చిపోయే. ఆడే మంచిగా చూసుకుంటాడు. తీని ఎప్పుడు ఏడుచుడు ఏదో ఒకటి. చూసుకుంటారా? అగో నువ్వేంద్రా బాబు రుబాబుగా మాట్లాడతాను. మరి వాడే మంచిగా చూసుకుంటారా? వాడు ఏం పనికి పోతారా? అరే నువ్వేం పనికినావు ఇన్ని రోజులు? నువ్వేమన్నా మంచిగా ఉన్నావా? నువ్వు పత్తాలాడుకుంటూ తాకుండా తిండి తిరగలే? అరే వాడు 2-3 రోజుల నుంచి ఆ పనికి ఈ పనికి పోతుండు కావచ్చు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ అదే తాగుడు తిరుగుడు దోస్తులతో. అరే రవణ చెప్పేది ఆడు అట్లుంటాడే. ఆడు మా పని చేసుకుంటాడు, మంచిగానే ఉంటాడు. ఆడు మంచిగానే ఆదుకుంటాడు.
ఏమోరో నువ్వు అందుకే మాట్లాడుతున్నావు. నిజమే నన్ను చెప్పేది. ఇప్పుడు మొన్న నుంచి నువ్వు మొత్తం తేడా మాట్లాడుతున్నావేంద్రా? అరే ఆ భాషంగా చెరొకటి కట్టుర్రి దండదేవిరా. ఇది ఒకటే పట్టుకొచ్చి రారా. బాసింగ్ మర్చిపోయినారా? దండలు మీద తెమ్మండి వీడు వేరే పైసలు ఎవరు నాగరా. ఎట్లనే మంచి దోస్తుల దొరికిండు ఇంకేంది. అరే వాళ్ళు ఉన్న కాడికి పట్టుకొచ్చిర్రు. ఇదే ఏదైతే ఏంది సరే తీ కట్టు. నువ్వు ఎటకారంగా సరే తీ అని మాట్లాడకే. ఏ అనిత మీకు పోరాడో పుట్టినాక మంచి డెకరేషన్ వేసి పెద్ద గ్రాండ్ చేద్దాంరా. ఇప్పుడైతే కానీ శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. అరే ప్రవీణ్ మొత్తానికైతే పెళ్లి చేసుకున్నారా. కలిసి మెలిసి మంచి గువ్వ గోరింక లెక్క సక్కదనంగా ఉండాలిరా. రే ఊళ్ళే ఏమేమి మంచిగానే ఉంటావురా. అది ఎట్లా నన్ను అర్థం చేసుకుంటే నేను దాన్ని అర్థం చేసుకుంటా. ఇంకేందిరా మా ఇద్దరి మాత్రం ఎట్లా గొడవలు రావు. అరా బావేను నేను అవసరం అయితే ఫోన్ చేయరా అత్తం. ఏ సరేరా నేను మీకు ఫోన్ చేయకపోవడం ఏంది, మీరు రాకపోవడం ఏంది. అనిత పోదాం పాయ్. అరే అప్పటికి రారా చికెన్ గిట్లా అంటుతాం. ఏ ఓకే బా ఏ బా మళ్ళీ ఎందుకు వచ్చినావురా? వాళ్ళు ఎందుకు వచ్చినామంటావు? ఆ రోజు తీసుకొచ్చినావు, ఇంత దూరం తెచ్చినావు. నాకేం తెలుసు కానీ చిట్టి ఫోన్ చేసిందా? ఫోన్ ఎక్కడిదిరా? ఇంటికి పోయి రమ్మంటేనే రాలేదు. నన్నే మేడలు పెట్టి బయటికి దెబ్బలు కారా. గంట పని చేసిరా? అది మన సిట్టి కాదురా, మారిపోయిందిరా మొత్తం. మర్చిపోవుడే ఇంకా. గట్టెట్లా మర్చిపోతామే? పా తీసుకొద్దాం పా. నేను పైసన్నా ప్రవీణ్ గారు అనేసి దాన్ని తీసుకొద్దాం పా. బాగురా ఒక్క నిమిషం. బా మనం ఇప్పుడు పోదాం, ప్రవీణ్ గారి ఇంటికి పోదాం. వాళ్ళని అక్కడనే పుట్టుబడి రంపి వాళ్ళ ఇంటినే ఊరేసి చిట్టి పట్టుకోవద్దాం. అన్ని చంపుడు అద్దురా, వాళ్ళ ఇంటికాడ కూడా అద్దు. చిట్టికి తెలిసిందనుకో అది ఇంకా దూరం అవుతుందిరా. ఒక బెదిరిద్దామని అంతే. అది ఊరు బయట ఎక్కడ నన్ను దొరకబడదాం. సరే అట్లయితే నేను చెప్పేది నేను ఫస్ట్. ఓకే. అందమైన గుమవే ఎందుకు మనసురాల గుమవే నిన్నెవరు ఉన్నారు. గిన్నెలు తమ్ముతున్నావానే? అవును. ఆ బట్టలు ఎందుకు తీసినావు? అయ్యే ఉంచుకుంటే అయిపో కదా. ఏ అవి కొత్త బట్టలు ఇవైతే ఇవైతే కొద్దిగా పాతగా ఉంటాయి. ఏం పని చేసినా నడుతాయి. మనకి కొత్త బట్టలు సెట్ అవుతాయా అనే. అయ్యో ఏమైతుంది? నువ్వు ఇప్పలేదా అనే సీరే? నాకు పనులు ఉంటాయి కాబట్టి నేను తీసిన. ఓ బాగానే పని ఉంటుంది నీకు. ఈ గిన్నెల్లో కూడా కదా. బోన్లు నేను మాగాడుకుంటా, నాకు గడవచ్చు. అగో అరే ఇవాళ ఎటుకెళ్ళి నువ్వు నా పిల్లానివే. నేను నీకు సగం పని చేస్తాను, నాకు సగం పని చేయాలి. నువ్వు గిన్నెల్దాము నేను గడుగుతా. అందరూ గడుగుతారులే. కొత్త మురిపోవని కాదు పిల్ల, చేసినామంటే బరాబరి చేస్తాం మనం. అర్థమవుతుందా? ఎప్పటికీ చేస్తావా? ఇప్పుడే చేస్తానంటున్నావా? నీ అవను కాట్ల కట్టే కాల దాకా చేస్తానే. సరే చూస్తా. వినబడుతుందా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మొగంతో పని చెప్పిస్తాను అనుకుంటారేమో. ఎవరితో మనకేం పట్టే నాకు అర్థం కాదు. అరే మొగంతో బోలు గడిగిస్తాంది పెళ్ళైంది అని అది ఇది అంటారు. గాళ్ళతో మనకేంది? ఇక మందిని పట్టుకొని మార్వానం పోతున్నట్టే మళ్ళీ చొరికి ఇల్లు కాలేదట. మనకి ఎందుకు అవన్నీ?
మన పని మనం చేసుకోవాలనే. నిన్నెవరేమన్నారు? నన్ను అంటారు. ఇగో నువ్వు అన్నం వండినావు అనుకో, నేను కూర వండుతా. నువ్వు బోల్ తినావు అనుకో, నేను బోల్ కడుగుతా. నువ్వు ఆకిలి ఉడిచినావు అనుకో, నేను అలుగు చల్తానే. నీకెందుకు బాధ? ఇంట్లో పనులు చేసుకుంటుంటే బయట పని ఎవడు చేస్తాడు? అన్నీ చూసుకుంటా నేను. బాగానే గడుగుతున్నావు. అయ్యా చిన్నప్పటికెళ్ళి అలవాటు. అందుకే ఇప్పుడు నేను అడుగుతా అంటున్నా. మళ్ళీ నీకెందుకు బాధ? సరే కానీ మీ ఇంటికి ఆధార్ కార్డు పట్టుకొస్తావా అని. ఎందుకు? రాముడికి పోయి రేషన్ కార్డుకి అప్లై చేస్తా, మనకు బియ్యం వస్తాయి. సరే పోతా, తెగి అయినాక పోతావా? బోలు గడినాక పోతా. మళ్ళీ అటే పోయి అటే ఉంటావా? మా బాబు ఉన్నాడు, మా బాబు ఏమో చూపించినా నా ఆయన అటే ఉంటావా? చూస్తారా? గట్లెట్లుంటా? పెళ్ళైనా అనుకుంటానా? మా బాబు అసలు ఇంట్లోకి రానిస్తాడా? ఎందుకు రానిడే? మీ బాబుకి నీ మీద బాగానే పేము ఉంటుంది. ఏమో ఏమున్నదో కానీ ఫోన్ అయితే పోతా. ఓ జర కోపం మా ఉంటుంది, 2 దెబ్బలు పడ్డా పడు, ఏం కాదు. తిట్టినా ఏం కాదు, ఓకేనా? ఎంతైనా మీ బాపే కదా, సరేనా? సరే పోతా. బట్టలు నానబెట్టినావానే? మరేం చేయాలి? నిన్నటి లేవా? సరే అవి విండు. మళ్ళీ నాడు నేను మా జాడిస్తా కానీ నువ్వు విండితే సరేనా? నేను రాముడిగా పోయి దాని గురించి కనుక్కొని వస్తా. సరే ఓకేనా? నిన్న నుండి సైకిల్ కనబడతలేదు. సైకిల్ పట్టుకుని పోతా అయిపో కదా. సైకిల్ బాలగానోళ్ళ ఇంటికాడ ఉన్నది. గాడి ఎందుకు పెట్టినావు? పంచర్ అయిందని వాళ్ళ ఇంటికానే పెట్టిన. ఇక పంచర్ చేయించుకొని తీసుకొని పోతా. సరే మరి. సరేనా? ఓకే. అరే పచ్చిగా ఆయన అయితే ఇటు పెట్టేది లేదు. రాని ఇచ్చి పెడతాను ఇలా ఏం చూస్తాను అన్న? ఆడు పోతుండు. నిండు జీవితం గండిపడదని నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని పరుగులుది ఉరకలుదై పరుగులు పరుగులు పరుగులుది. నా బిడ్డకేమో మందు పెట్టాను. నేను మా బావాలు తీసుకుపోతే మా కొడలు లేపుకోపోతావరా? అరే వాడిని బెదిరిద్దామన్నా చంపుతారా? నడు 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 చంపుతారా? నడురా, ఎవడన్నా చూస్తే మనల్ని కొడతారు. అమ్మా అమ్మా సరే 10లో మంచిగా పోయిరా. సరే.
అందరికి నమస్తే. వీడియో ఎట్లున్నది, మంచిగా ఉందా? మొత్తానికైతే మన వీడియోని మంచిగా ఆదరిస్తున్నారు. సో ఇప్పుడైతే రెగ్యులర్గా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేస్తే మన వీడియో ఇంకొంచెం బూస్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయరు. అట్లనే మీరు కామెంట్ చేసారు అనుకో, మంచిగా మాకు ఎంకరేజ్ చేసినట్టుంటాయి. మా తప్పులు కూడా చెప్పండి, ఆ తప్పులు కూడా మేము సరిదిద్దుకుంటాం. ఈ చిట్టు చింటూ ప్రేమ కథకు సంబంధించిన మేకింగ్ వీడియోలు ప్రవీణ్ పిట్టల వ్లాగ్స్లో పెడదాం అనుకుంటున్నాం. సో కింద డిస్క్రిప్షన్లో ప్రవీణ్ పిట్టల వ్లాగ్స్ ఛానల్ కూడా ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ ప్రవీణ్ పిట్టల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో ఫుల్ రీల్స్ పెడుతున్నాం. సో ప్రవీణ్ పిట్టల అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తా, ఫాలో చేయరి. ఇది కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.